టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరోలుగా ప్రమోషన్ అందుకున్న స్టార్స్ అంతా ఇప్పుడు బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. హిందీలో స్ట్రెయిట్ మూవీ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో రామ్ చరణ్ చేరాడు. ఇంతకీ ఎవరా హిందీ దర్శకుడు? ట్రిపుల్ తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు రామ్ చరణ్. అప్పటి నుంచి ఒక స్ట్రైట్ హిందీ మూవీ చేయాలనుకుంటున్నాడు మెగా పవర్ స్టార్. కానీ సరైన దర్శకుడు దొరకడం లేదు. ఒక దశలో కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో మూవీ చేయాలనుకున్నాడు, కానీ కుదరలేదు. ఆ తర్వాత హిరాణితో చర్చలు అన్నాడు, ఇది కుదరలేదు. ఇప్పుడు మాత్రం కిల్ డైరెక్టర్ తో మూవీ లాక్ అయింది అంటున్నాడు. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన కిల్ మూవీ యాక్షన్ పాన్ ఇండియాను ఎంత షాక్ కు గురి చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమా దర్శకుడితో ఒక మైథాలజీ మూవీ చేయాలనుకుంటున్నాడు చరణ్. ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మించబోతున్నాడట. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆది పురుష్ చేశాడు. RRR తర్వాత తారక్ బాలీవుడ్ వెళ్లి ప్రస్తుతం వార్ 2 అనే బిగ్ ఫిల్మ్ చేస్తున్నాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ ముంబై వరకు వెళ్లి సంజయ్ లీలా భన్సాలీతో మాట్లాడి వచ్చాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా హిందీ ఇండస్ట్రీలో బిగ్ ఫిల్మ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఏ టైంలో అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ ఫిక్స్ చేశాడో కానీ అప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ ఇండస్ట్రీ మొత్తం మారుమోగుతూనే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం మాన్యా ఎలా ఉంది అంటే నెక్స్ట్ సంక్రాంతి, ఆ పైన వచ్చే సంక్రాంతి కూడా సంక్రాంతి చుట్టూ టైటిల్ ఫిక్స్ చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. సంక్రాంతికి దర్శకుడు అనిల్ రావిపూడికి గట్టిగానే కనెక్షన్ కుదిరింది. రావిపూడి ఎన్నిసార్లు సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే అన్నిసార్లు హిట్ కొట్టాడు. దాంతో ఇండస్ట్రీ అనిల్ కు సంక్రాంతి సీజన్ ను రాసిచ్చేసింది. వచ్చే ఏడాది చిరుతో చేయబోయే సినిమాను, ఆ తరువాత ఏడాది వెంకీతో చేయబోయే సంక్రాంతి సీక్వెల్స్ ను పొంగల్ టైంలోనే రిలీజ్ చేయాలి అంటోంది. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ ఫిక్స్ అయిపోయింది. 2027 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది. కానీ వచ్చే సంక్రాంతికి అంటే చిరుతో అనిల్ చేయబోయే మూవీకి కూడా సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ ఫిక్స్ చేయాలనే డిమాండ్ మొదలైంది. ఇటీవల జరిగిన ఈ సినిమా వేడుకలో దర్శకుడు రాఘవేంద్రరావు ఈ టైటిల్ ను సజెస్ట్ చేశారు. అదే టైటిల్ ఫిక్స్ చేయాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎలాగూ చిరుతో రౌడీ అల్లుడు తరహా మూవీ తీసేందుకు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడు. పైగా సంక్రాంతి అల్లుడు అంటే సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. నవంబర్ తో షూటింగ్ కంప్లీట్ చేయాలని యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది. సంక్రాంతికి వస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ చిరు చిత్రానికి కూడా సంగీతాన్ని అందించబోతున్నాడు. బాలీవుడ్ లో రష్మిక మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఫిక్స్ కావచ్చు అంటున్నాయి హిందీ ఇండస్ట్రీ వర్గాలు. ఫస్ట్ యానిమల్, తర్వాత పుష్ప 2, ఇప్పుడు చావా. మరో విధంగా చెప్పాలంటే బాలీవుడ్ లో రష్మిక సూపర్ హ్యాట్రిక్ పై ఉంది. ఫిబ్రవరి 14న మరో బ్లాక్ బస్టర్ నేషన్ క్రష్ ఖాతాలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌత్ నుండి బాలీవుడ్ కు వెళ్లి సింగిల్ బ్లాక్ బస్టర్ కోసం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేస్తున్నారు పూజా హెగ్డే లాంటి హీరోయిన్స్. కానీ రష్మిక మాత్రం ఏ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే అక్కడ గోల్డెన్ లెగ్ గా ఇమేజ్ అందుకుంటోంది. 2023లో యానిమల్, లాస్ట్ ఇయర్ పుష్ప 2, ఇప్పుడు ఇయర్ స్టార్టింగ్ లోనే చావా లాంటి పవర్ఫుల్ ఫిల్మ్. ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతున్న చావా అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ సైడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. బాలీవుడ్ అయితే మరొక బ్లాక్ బాస్టర్ లోడింగ్ అంటోంది. దాంతో యానిమల్, పుష్ప 2 తర్వాత రష్మిక ఖాతాలో మరొక బ్లాక్ బాస్టర్ పడే అవకాశాలు కనిపిస్తాయి. ఈ సినిమా తర్వాత కూడా బాలీవుడ్ లో రష్మిక లైనప్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా ఈద్ కు సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రం సికిందర్ లోను రష్మికనే హీరోయిన్. ఇక లైన్ లో యానిమల్ 2 అలాగే పుష్ప 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంతో ఫ్యూచర్ లో రష్మిక డబుల్ ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ కావాలనుకుంది, స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత సౌత్ మొత్తం రూల్ చేయాలనుకుంది, అది కూడా జరిగిపోయింది. ఏళ్లకు ఏళ్లు హీరోయిన్ గా వెళ్ళగాలి అనుకుంది, అది కూడా జరుగుతోంది. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనుకుంటోంది. ఏమో ఏదైనా జరగొచ్చు అంటోంది. ఇంతకీ ఎవరా కథానాయిక అనుకుంటున్నారా? తమిళనాడులో సినిమాలను రాజకీయాలను వేరు చేసి చూడలేం. అందుకే ఏ ఇండస్ట్రీలో లేని విధంగా ఇక్కడ సినీ స్టార్స్ పాలిటిక్స్ లో బిజీగా ఉంటారు. ఇప్పుడు కూడా విజయ్ కొత్త పార్టీ పెట్టి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా త్రిష కూడా పాలిటిక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. త్రిషపై జయలలిత జీవిత ప్రభావం ఎక్కువ. ముందు సినిమా ఇండస్ట్రీ, తర్వాత రాజకీయాలను ఆమె శాసించిన విధానం, అమ్మగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం త్రిషను రాజకీయాల వైపు చూసేలా చేస్తోంది. ప్రస్తుతం ప్రజాసేవ చేస్తానంటోంది.
ఆ తర్వాత మాత్రం పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలిగా మారి ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి కావాలనుకుంటోంది. హీరోలు స్టార్డమ్ అందుకున్న తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లుగానే హీరోయిన్స్ కూడా స్టార్డమ్ అందిరాగానే పాలిటిక్స్ వైపు చూస్తున్నారు. ఆల్రెడీ విజయశాంతి, జయప్రద, జయసుధ, హేమమాలిని, నగ్మా, ఖుష్బూ, కంగన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు వీరిని స్ఫూర్తిగా తీసుకుని త్రిష రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటోంది. షారుఖ్ తో జవాన్ తీసి 1000 కోట్లు రాబట్టాడు అట్లీ. దాంతో ఇమ్మీడియట్ గా అట్లీతో సినిమా చేసేందుకు డేట్స్ ఇచ్చాడు సల్మాన్. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో, అట్లీ ఇచ్చిన డేట్స్ ఇచ్చినట్టు వెనక్కి తీసుకున్నాడట భాయిజాన్. ఇంతకీ అట్లీ గురించి సల్మాన్కి ఏం తెలిసింది? ఎందుకు సినిమా ఆపేశాడు? సికందర్ తర్వాత సల్మాన్ తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేయాలనుకున్నాడు. ఇదే సినిమాలో గెస్ట్ రోల్స్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ డేట్స్ కూడా అడిగాడు. అందుకు వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ లోడింగ్ అంటూ అట్లీ అనౌన్స్ కూడా చేశాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడిందని బాలీవుడ్ చెప్పుకొస్తోంది. అందుకు తగ్గట్లే గత కొన్ని రోజులుగా అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ అంటూ హంగామా మొదలైంది. సల్మాన్ తో అట్లీ సినిమా ఆగిపోవటం వల్లే ఐకాన్ అట్లీ కాంబినేషన్ తెరపైకి వచ్చింది అనేది బాలీవుడ్ డౌట్. జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తీశాడు. కోలీవుడ్ లో విజయ్ కి వరుస హిట్స్ ఇచ్చాడు. అలాంటి దర్శకుడితో సల్మాన్ ఖాన్ సినిమా ఎందుకు వద్దు అనుకున్నాడంటే ఒక్కటే రీజన్, అదే బడ్జెట్. సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లు దాటిపోయిందట. అందుకే భాయిజాన్ ప్రాజెక్ట్ ను వద్దు అన్నాడట. అట్లే తీసిన జవాన్ బడ్జెట్ 300 కోట్లు. అందుకే సల్మాన్ తో సినిమా అనగానే బడ్జెట్ ను 500 కోట్లకు పెంచాడు. తీరా చూస్తే ఇప్పుడు సినిమానే ఆగిపోయింది.